ఇక్కడ మంచానికి కూడా రక్తం అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడండి, ఇక్కడ మంచానికి కూడా రక్తం ఏ విధంగా అంటుకున్నదో చూడండి. ఇదే ఒక సజీవ సాక్ష్యంగా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచం కోళ్ళకి ఇక్కడంతా కూడా వైష్ణవి బ్లడ్ మరకలు అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే కత్తితో పొడిచిన తర్వాత నుదుటి మీద చేతుల మీద గొంతు పీసికి చంపిన తర్వాత ఆ రక్తం అంటుకుంది, మంచం కింద పడేశాడు. మొత్తం బ్లడ్ కూడా కారి మంచానికి ఏ విధంగా అంటుకుందో ఇక్కడ చాలా క్లియర్ గా ఈ దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా తల్లిదండ్రులు నిజామాబాద్లోని పిల్లని మాట్లాడిన 4 ఎకరాల పొలం ఇస్తున్నది, 20 లక్షలు ఇస్తున్నది. ఆ పైసలు ఇస్తే మీ చచ్చిపోయేదాకా బతాం. రీకన్ లేదు సారు, రోజు తిట్టుడే, రోజు 12 ఒకటేగా 100 సార్లు 8 నెలల కంచెలు మాకు తిట్టని రోజు లేదు. అట్లా ఎవసే నేను దోలేం పని పట్టిన చంపుతారు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు, నాకు ఫోన్ చేసిర్రు, నీ బిడ్డను చంపేస్తామని. ఫోన్ చేస్తే నేను నమ్మ పోకన్నా, వాళ్ళు నా బిడ్డను కొట్టిపించినావా, తోలకపోయి నీ తల్లితో కొట్టిపించినవా అంటే అత్తమ్మ ఇప్పటి నుంచి లోననే కాలు మొక్కిండు, ఇప్పటి నుంచి పోను, వాళ్ళు చంపేస్తున్నారు పక్కనే, వాళ్ళు చంప ఇప్పుడు ఇంకొంచెం ఉంటే నా పెళ్ళని నన్ను ఎంపూరు, నిన్ను నటిస్తుండు, కొంచెం అయితే ఎంపూరు, నేను మళ్ళీసారి పోను, నాన్నలు కూడా అన్నారు చంపుతాని, ఇక నేను మళ్ళీ పోను అన్నాడు. ఫిక్స్ అయిండు. 3 రోజులకు తల్లిగారింటికి అయ్యిండు. పోయి ఆడ కూర్చొని అమ్మ ఏం చేయాలా, అన్నలు ఏం చేయాలా అంటే, అరే నిజామాబాద్ పిల్లని మేము మాట్లాడినాం, నిజామాబాద్ పిల్లని మాట్లాడినావు, నీకు 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది, నువ్వు కట్టెన్ చేసినా చేయకుండా కానీ చచ్చేదాకా బతావు. దాన్ని ఎంపేసిరా, నాకు ఎమ్మెల్యే తెలుసు, అటు ఒక్క ఎమ్మెల్యే మాట మీదనే మనం బెయిల్ మీదనే బయటకు వస్తాం. మనకు కేసు లేదు, మనకు ఏమో శిక్షలు ఉంటాయి, మనం చంపరు. 10,000 ఒక 20 లక్షలు 10 లక్షలు బయట వాళ్ళ వారు పోతున్నంటే మనం బయటకు వస్తాం. బరాబరి 3 కూర్చొని ఆయన చెప్పి తోలేసిరట. తోలేసినాక వాళ్ళు 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ పోలీసులకు చెప్పిండు, ఈడే హరిగడే చెప్పిండు. హరిగాడు నిన్న రోగుల బండలకి నిన్న పోలీసులు పొత్తికి ఫోన్ చేసిరు మాకు. ఫోన్ చేసి కొట్టంగా ఉన్న మాట, నా అన్నదమ్ములు కావాలంటే నీకు ధైర్యం కాకపోతే ఇంటికి వస్తాం, రాత్రి అలా నీ అత్తమ్మ వండిదాకా చూడు, ఆడికి వచ్చి చంపుతాం మేము అంటే. ఈడు ఒక్కడు మీద వేసుకుంటుండే కానీ వాళ్ళు అచ్చుడు 3 వచ్చిరు మా ఇంటికి. మా ఇంటికి 3 వచ్చిరు. అమ్మాయిని చంపేటప్పుడు 3 వచ్చిర్రు. ఇగో సౌండ్ వినబడ్డది, వీళ్ళు చూసిరు ఇంటి ముంగటోళ్ళు. ఆయన పదే చెప్తుండు, నీ ఇంటికి మంది వచ్చిర్రు, నీ ఇంటికి మంది వచ్చిర్రు అంటే కుక్కలు వచ్చినాయి, మమ్మల్ని దొంగలు బింగలు వచ్చి కొడుతున్నారు. నా బిడ్డ ఈ రోగుల లొల్లి. మీరు పక్కనే ఉన్నారు కదా, మా పక్క రూమ్ లోనే పడుకుని ఉన్నారు కదా మీరు. పక్కనే వన్నాం, తలుపు కూడా పెట్టుకోలే, పక్కనే వన్నాం. పక్కన బగ్గరోలే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నా మోని కళ్ళు కనిపించాయి, గుడ్డి మహారాజు మొత్తం కళ్ళు పోయినాయి. ఆయన చచ్చినోడు